వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి ఎంజార్లో ఉందండి. 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్. సో మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది. సో ఇలా రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. సో ఇది వచ్చేసి పార్కింగ్ అండి. సో మనకి ఈజీగా ఒక 3 కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది పార్కింగ్కి. సో ఈ హౌస్ వచ్చేసి ఓనర్ తన కోసం అని కట్టించుకున్నాడండి. సో తనకి ఇమీడియట్గా డబ్బులు అవసరం ఉండడం వల్ల తీసేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి బోర్ అండ్ సంపు ఇక్కడ ఉంది. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారండి. ఓనర్ ఓన్ కన్స్ట్రక్షన్ ఇది. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండ్ పార్కింగ్ అండి. సో పార్కింగ్కి మంచి స్పేస్ ఇచ్చారు. ఒక 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. సో డోర్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి మనకు. ఇది వచ్చేసి హాల్. సో ఇది వచ్చేసి కిచెన్ రూమ్, పూజ రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది కామన్ వాష్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండ్ పార్కింగ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK. సో మనకు సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్. 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. చూడొచ్చు. సో మంచి డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇది వచ్చేసి హాల్. సో చూడవచ్చు, విండో సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. మనకు మంచి వెంటిలేషన్ ఉంటుంది. హాల్లో వచ్చేసి 2 విండోస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్. ఇక్కడ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇంకో డోర్ ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో చూడవచ్చు, మనకు డోర్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఓనర్ తన కోసం అని కట్టించుకున్నాడండి. సో ఇమీడియట్గా డబ్బులు అవసరం ఉండడం వల్ల తీసేస్తున్నాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో మనకు బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి కిచెన్. (167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ G+1 ఎంజల్. సో మనకు సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి 1,30,00,000 నెగోషియబుల్. సో మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.